మన ట్రెడిషనల్ రెసిపీస్లో ఒకటి రవ్వ లడ్డు. దాన్ని మనం బొంబాయి రవ్వతో చేస్తాం. బొంబాయి రవ్వ మన హెల్త్కి అంత మంచిది కాదు. అందుకే నేను మినిట్లో ఒకటైన ఆరికల్ని రవ్వలాగా చేసి ఈ రవ్వ లడ్డు తయారు చేశాను. షుగర్ ప్లేస్లో బెల్లం వాడాను. ఆరికలతో రవ్వ లడ్డూని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. ఆరికల్ని మనం రవ్వలాగా చేసుకోవాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ఆరికల్ని 4 to 6 hours సేపు మీరు నానబెట్టుకోవాలి. నానాక ఒక 2 సార్లు దాన్ని నీళ్లతో బాగా వాష్ చేసుకుని నీళ్ళని వంపేసి డ్రైగా ఎండలో బాగా పొడిగా అయ్యేటట్టు ఆరబెట్టుకోవాలి. బాగా పొడిగా అయిపోయాక ఆరికలన్నీ బాగా ఆరిపోయాక మీరు దాన్ని మనం రవ్వలాగా చేసుకోవాలి. సన్నగా రవ్వలాగా చేసుకోవాలి. మిక్సీలోనే పట్టుకోవచ్చు, మిల్లు కన్నా ఇచ్చుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లులోకి ఇచ్చుకోవచ్చు. ఇలా పట్టుకున్న రవ్వని మనం ఈ లడ్డూకి యూజ్ చేయాలన్నమాట. ఒక గిన్నెలో మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేసుకుని బాదం పప్పు, జీడిపప్పు, ఏ డ్రై ఫ్రూట్స్ అయితే కిస్మిస్ కానీ ఏదైనా మనం ఫస్ట్ నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం రవ్వ ఉంది కదా, ఆరికల రవ్వని, ఆ రవ్వని కూడా నేతిలో వేయించుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 5 minutes వరకు వేయించుకోవాలి. ఒక కప్పు బెల్లం తీసుకుని దానిలో కూడా చాలా తక్కువ క్వాంటిటీ వాటర్ పోసుకుని పాకం పట్టుకోవాలి. బెల్లం కొంచెం పాకం వచ్చాక మనం యాలకుల పొడి వేసుకుని వేయించి పెట్టుకున్న ఆరికల రవ్వని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఆ రవ్వంతా బెల్లం పాకంలో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఒక 1/2 నిమిషం సేపు అలాగే పొయ్యి మీద ఉంచండి. రవ్వ బెల్లం పాకాన్ని అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ యాడ్ చేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక 1/2 నిమిషం సేపు అలా వదిలేస్తే ఏమవుతుందంటే రవ్వ అంతా బెల్లం పాకాన్ని అబ్జర్వ్ చేసుకుని తడంతా పోయి ఇట్లా కొంచెం మన రవ్వ లడ్డు చుట్టుకోవడానికి వీలుగా కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. మనకి ఈ టైప్లో మనం ఈజీగా రవ్వ లడ్డుని చుట్టుకోవచ్చు. తడంతా అంత తడి ఉండదు, పాకం అంతా రవ్వ పీల్చుకుంటుంది అనమాట. వేడిగా ఉన్నప్పుడే మనం ఈ రవ్వ లడ్డుని చుట్టుకోవాలి. మీరు బాగా వేడిగా కాలుతుంది అనుకుంటే వాటర్ కానీ నెయ్యితో కానీ చేయి తడుపుకొని మనం రవ్వ లడ్డుని అదే మనం సేమ్ రవ్వ లడ్డుని ఎలా చుట్టుకుంటామో అలా చుట్టుకోవచ్చు. దాన్ని కూడా మనం వేడి పాలు పోసి చుట్టుకుంటారు కదా చాలామంది, అట్లా కూడా మీరు కావాలంటే చేసుకోవచ్చు. లేకపోతే నెయ్యి కానీ వాటర్ కానీ చేతి తడుపుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడు చుట్టుకోండి. లేకపోతే వెంటనే గట్టి పడిపోతుంది. ఇలా మనం ఆరికలతో రవ్వ లడ్డుని తయారు చేసుకోవచ్చు. ఆరికలే కాదు, ఏ మిల్లెట్ రవ్వతోనైనా మనం లడ్డూల్ని సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలు చాలా రుచిగా ఉన్నాయి. మీకు బెల్లం పాకం ఇవంతా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే బెల్లాన్ని బాగా మెత్తగా మిక్సీలో వేసి పొడిలాగా చేసుకుని ఆ మెత్తగా అయిన బెల్లాన్ని మీరు వేయించి ఉన్న ఆరికల రవ్వలో కలిపేసుకుని లడ్డూలు కూడా అలా కూడా చుట్టుకోవచ్చు. అది కూడా ఈజీగానే అయిపోతుంది. ఇలా చేసినా టేస్ట్గానే ఉంటుంది, అలా చేసినా రుచిగానే ఉంటుంది. మన వీలుని బట్టి ఈ 2 రకాలు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. బొంబాయి రవ్వ ప్లేస్లో ఇలా మనం రవ్వ లడ్డూలను కూడా మిల్లెట్స్తో ఈజీగా చేసుకోవచ్చు.